దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితిని పురస్కరించుకొని మంచిర్యాలలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఏడాది ఈ విధంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. రసాయనాలు కలిపిన రంగులతో తయారు చేసిన విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని, సహజ సిద్ధంగా తయారు చేసిన వినాయకులనే పూజించాలని వారు సూచించారు. గత 15 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా వంతుగా మేము ఈ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మాకు తోచిన విధంగా ఈ మట్టి వినాయక విగ్రహాలను మా కుమ్మర్లు తయారు చేసిన విగ్రహాలను కొనుగోలు చేసి మేమే ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మట్టి వినాయక విగ్రహాల ఉద్దేశం ఏంటంటే, ప్యారిస్ తోటి తయారు చేసిన విగ్రహాలు నీటిలో కలవడం వలన మన చెరువు కుంటల్లో కానీ ఇప్పుడున్న మన పక్కన ఉన్న గోదావరి నదిలో కానీ కలవడం వలన అక్కడ ఉన్న జీవరాశి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి దాంతోపాటు ఇప్పుడు మనం చేపలు తినడం వల్ల కూడా మన రోగాల బారిన పడుతున్నాం. తర్వాత పంట పొలాల్లో పోతే వరి తింటున్నాం కాబట్టి మన రోగాల బారిన పడుతున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిషేధించి ఈ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని చెప్పి మేము కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతుంది.